ఈ మధ్య ఇన్స్టా యూట్యూబ్ లో ఎక్కడ చూసినా రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత శ్రీకాంత్ గారి పొలంలో పనిచేసే రోబోల గురించి ఎవ్వరికి తెలియదు. సైన్ మాలో రీసౌండింగ్ లెక్క ఒకటే మ్యూజిక్. అసలు ఈ సొల్లంతా ఎవడరా చెప్తుందని అలా ప్రతి దాంట్లో వెతికాక నాకు యూట్యూబ్ లో ఒక ఛానల్ దొరికింది. అది ఇదే 78K లైక్స్ 148 కామెంట్స్. చూద్దాం ఏం చెప్పాడు సొల్లు. జగపతి బాబు గారి భూమి లోపల ఎముకల్ని దాచిపెట్టి ఏం చేస్తాడో తెలుసా? జగపతి బాబు గారు భూమి లోపల ఎముకలు దాచిపెడతారా? నేను ఎక్కడా చదవలేదు, ఏ సినిమాలో కూడా చూడలేదు. తెలీదురా, చెప్పు. అయితే మొదటిగా జగపతి బాబు గారు 2 నెలల వరకు భూమి లోపల ఎముకల్ని దాచిపెట్టి ఆ తర్వాత ఆ ఎముకల్ని భూమి లోపల నుంచి బయటికి తీసిన ఆ ఎముకల్ని నీళ్లలో బాగా కడిగి ఆ తర్వాత ఆ ఎముకల్ని ఒక మిషన్ తో డిజైన్ లాగా కట్ చేపించి ఎముకలతో తయారు చేసిన డిజైన్లని డోర్లకి అతికించి ఎముకలు తయారు చేసి డోర్ల డిజైన్ కింద జగపతి బాబు గారు అంటిస్తారా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? డోర్స్ ని జగపతి బాబు గారు రష్యా వాళ్ళకి కొన్ని లక్షల్లో అమ్ముతాడంట. రై ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? లక్షల్లో అమ్ముతారా? నాగార్జున గారు పెంచే ఈ వింత కొవ్వున్న గొర్రెల గురించి కొన్ని అదేంట్రా రే ఏంట్రా అది? ఆ ఇమేజెస్ ఏంట్రా? నాగార్జున గారు అవి పెంచుతున్నారా? అరే ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? నాగార్జున గారు మొత్తం ఆఫ్రికా నుంచి 650 ఇలా వెనకాల కొవ్వున్న గొర్రెలను అయితే తెప్పించాడంట. చూసుకునే వాళ్ళకి నెలకి 50,000 జీతం ఇస్తున్నాడంట. అయితే ఈ గొర్రె వెనకాలన్న కొవ్వుని ఆ వీడియోలు పెట్టడం ఏంట్రా? నువ్వు చెప్పేదానికి నువ్వు పెట్టే వీడియోలకి ఏమైనా సింక్ ఉందా? ఉన్న కోటీశ్వరులు బాగా తింటారంట. అందుకే నాగార్జున గారు జపాన్ వాళ్ళకి ఒక్కొక్క గొర్రె కొవ్వుని 50 లక్షల దాకా అమ్ముతాడంట. పాపం రా, ఇప్పుడు నాగార్జున గారు ఇరికిస్తున్నావు చూడు. చాలా పాపం రా. నాగార్జున గారి ఫ్యాన్ చూస్తే నీ కాయ పట్టుకొని వీటికి ఎంత సబ్స్క్రైబర్లు ఏంటి? 1.7 lakh సబ్స్క్రైబర్లా? 4 million, 2 million, 1.8 million, 8 lakh వ్యూస్. సొల్లు చెప్తే ఎవరు చూస్తున్నారా? అసలు హైయెస్ట్ వ్యూస్ ఎంత ఉంటాయి? 20 million వ్యూసా? సుమా గారి భర్త ఇలా ఆవులకున్న కొమ్ములని కట్ చేసి ఏం చేస్తాడో తెలుసా? తెలీదు, నువ్వే చెప్పు. సుమా గారి భర్త పెంచుకుంటున్న ఆవులకి సపరేట్ గా మనుషులను పెట్టి ఆ ఆవులకున్న కొమ్ములని మిషన్లతో లేదా తాడు ఆ తర్వాత ఆవు కొమ్ములని లారీలో ముంబైకి ట్రాన్స్పోర్ట్ చేపించి ఆ తర్వాత ఆ కొమ్ములతో దువ్వెనలు తయారు చేపించి ఆ దువ్వెనలని చైనా వాళ్ళకి లక్షలలో అమ్ముతాడంట. సూపర్ సార్, సూపర్ సార్. బాగుందిరా బిజినెస్. ఇంతకీ ఈ విషయం రాజీవ్ గారికి తెలుసా? నీ జున్ను జిలేబీ అయిపోద్ది, నీ గజ్జలు. శ్రీకాంత్ గారి పొలంలో పనిచేసే రోబోల గురించి ఎవ్వరికి తెలియని కొన్ని వింత విషయాలు. ఆ వీడియోలు ఏంట్రా? ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఆ ఫుటేజ్లు? ఎంత ప్రయత్నించినా నాకు అర్థం కాలేదురా. శ్రీకాంత్ గారి పొలంలో పనులన్నీ ఫాస్ట్ గా అయిపోవాలని చైనా నుంచి 2 రోబోలను అయితే తెప్పించాడంట. తెప్పించాడంట అంటే నీకు శ్రీకాంత్ గారు వచ్చి చెప్పారా? చైనా నుంచి 2 రోబోలను అయితే తెప్పించాడంట. గారి పొలంలో దున్నడం కానివ్వండి, శ్రీకాంత్ గారి పొలంలో పంట వేయడం కానివ్వండి, ఇలాంటి పనులన్నీ 24 గంటలు ఈ 2 రోబోలు కలిసే చేస్తాయంట. అప్పుడప్పుడు ఈ రోబోలు శ్రీకాంత్ గారి ఇంట్లో వంటలు కూడా చేస్తాయంట. అరే నీ అబ్బా, రోబోలు కుకింగ్ చేస్తాయా? అది కూడా శ్రీకాంత్ గారి ఇంట్లో? అబ్బో, ఈడు మనకంటే ఉన్నాడు. ఈడు చెప్పే సొల్లికి నాకు నవ్వు వస్తుంది. అది వీటికి 1.5 lakh లైక్సా? అరే అంత మంది లైక్ చేశారేంట్రా? ఈడు చెప్పే సొల్లి కొంతమంది నమ్మేసి ఉంటారు. ఆంటీలు అంకుల్ నమ్మేసి ఉంటారు పక్క. శ్రీకాంత్ గారు తెచ్చిన ఈ 2 రోబోల ధర వచ్చేసి అక్షర 2 కోట్లంట. 2 కోట్ల? పాపోరా, శ్రీకాంత్ గారు చూస్తే ఆ రోబో కాళ్ళు తీసి కుత్తలు పెడతాడ్రా. బ్రహ్మానందం గారు ఎర్రచందనం వ్యాపారం చేస్తూ సంవత్సరానికి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా? బ్రహ్మానందం గారు ఎర్రచంద్రం వ్యాపారం చేస్తున్నారా? చాలా పాపురా, మరి ఎంత సుల్లిగడ వింటరా నువ్వు? అయితే బ్రహ్మానందం గారు 15 సంవత్సరాల క్రితం 20 ఎకరాలలో ఎర్రచందనం చెట్లు నాటాడంట. అరే నిన్నెవడైనా టీ తాగించి మరి కొట్టాడ్రా? ఈ విషయం బ్రహ్మానందం గారికి కూడా తెలియదు, నువ్వు వచ్చి ఈ సొల్లు చెప్తున్నావు. అయితే బ్రహ్మానందం గారు ఎక్కువగా ఎర్రచందనం వచ్చేసి చైనా వాళ్ళకి అలాగే జపాన్ వాళ్ళకి. ఆ ఫుటేజ్ ఏంట్రా? పోలీసులకి ఏదో దొరికిపోయినట్టు ఏంట్రా అది? బ్రహ్మానందం గారు ఎర్రచందనం వ్యాపారం చేస్తూ సంవత్సరానికి ఎన్ని బ్రహ్మానందం గారు ఎర్ర
వాళ్ళకి అలాగే జపాన్ వాళ్ళకి ఎక్కువగా అమ్ముతూ ఉంటారంట. అలాగే బ్రహ్మానందం గారు ఆ ఎర్రచందనాన్ని చూసుకునే వాళ్ళకి నెలకి 50,000 ఇస్తున్నాడంట. 50,000 ఇస్తున్నారా? మాకు చెప్పరా, మేము అక్కడ జాయిన్ అయిపోతాం. శ్రీకాంత్ గారు తన భార్యతో కలిసి ఒక రోజు హోటల్లో తినడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఎంత ఖర్చు అవుతుంది? మహా అయితే బయటకు వెళ్తే 400, 500, లేదు ఫ్యామిలీతో వెళ్తే 5,000, 10,000 అవుతుంది. ఇంకెంత అవుతుందిరా? నార్మల్ గా శ్రీకాంత్ గారు ఎప్పుడైనా ఒంటరిగా తిన్నప్పుడు 500 నుంచి 600 వరకు తినడానికి ఖర్చు అవుతుందంట. పోన్లే, నేను చెప్తేనే చెప్పేవరా. కానీ శ్రీకాంత్ గారు వాళ్ళ భార్యతో కలిసి తినడానికి వాళ్ళ ఊర్లోనే ఉన్న ఒక పెద్ద హోటల్ కి అయితే వెళ్తారంట. అప్పుడు అయ్యే ఖర్చు వచ్చేసి 1,00,000 నుండి 2,00,000 వరకు అవుతుందంట. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. 1,00,000 నుంచి 2,00,000 ఖర్చు అవుతుందా? ఏంద్రా మెంటలా? అరే మెంటల్ చేస్తున్నాడు. రే చాలా పాపం రా. ముందేమో శ్రీకాంత్ గారు రోబోట్లు తెప్పించుకొని కుకింగ్లు పొలాల్లో పనులు చేస్తున్నారు అన్నావు. ఇప్పుడేమో రెస్టారెంట్లు పట్టుకెళ్ళి 10 లక్షలు 5 లక్షలు అంటున్నావు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. శ్రీకాంత్ గారు తాగే బీర్ బాటిల్ ధర ఎంతో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి మతిపోవాల్సిందే. చంపుతున్నారా శ్రీకాంత్ గారు అని. అయితే శ్రీకాంత్ గారు వారానికి 3 సార్లు బీర్ తాగుతారనేది మనలో అందరికీ తెలిసిందే కదా. మనలో అందరికీ తెలిసిందే కాదు, నీకు తెలిసిందేగా. మాకు తెలియదు ఇవన్నీ, నువ్వు చెప్తే ఇప్పుడు మేము చూస్తున్నాం. దీనికి 57K లైక్స్. సూపర్ 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 సూపర్. జగపతి బాబు గారు తనకున్న తమలపాకు వ్యాపారం ద్వారా నెలకి ఎన్ని కోట్లు సంపాదిస్తున్నాడో తెలుసా? రే ఎక్కలేని వ్యాపారాలన్నీ తీసుకొచ్చి యాక్టర్లుగా అంటగడుతున్నావు కదరా. ఎవడురా నువ్వు? తప్పరా. అయితే జగపతి బాబు గారు కేరళలో మొత్తం 30 ఎకరాల తమలపాకు తోట అయితే వేశాడంట. అలాగే ఆ తమలపాకు తోటలో పనిచేసే వారికి జగపతి బాబు గారు నెలకి 70,000 ఇస్తున్నాడంట. 70,000? మాకు చెప్పరా, మేము అక్కడికి వెళ్ళి పని చేసుకుంటాం. అయితే ఆ తమలపాకు వ్యాపారం ద్వారా నెలకి జగపతి బాబు గారు 3 కోట్లు సంపాదిస్తున్నాడంట. 3 కోట్ల తమలపాకుతో 3 కోట్ల ద్వారా నెలకి జగపతి బాబు గారు 3 కోట్లు సంపాదిస్తున్నాడంట. జయసుధ గారి ఫేవరెట్ హీరో అంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు ఉంటారులే అనుకున్నా. ఇంకెవరు ఉంటారు? కానీ జయసుధ గారి ఫేవరెట్ హీరో ఎవరో తెలిస్తే మీలో ప్రతి ఒక్కరికి మతిపోవాల్సిందే. ఆమె ఫేవరెట్ హీరో తెలిస్తే మాకెందుకు మతిపోతుంది? వీడు చిన్న విషయాన్ని కూడా ఇంత చేసి చెప్తున్నాడు. అందుకే 35K లైక్స్. అయితే ఒకప్పుడు జయసుధ గారికి సినిమా అవకాశాలు లేక, డబ్బులు లేక చాలా దారుణాతి స్థితిలోకి వెళ్ళిపోయిందంట. అలాంటి సమయంలో శ్రీకాంత్ గారు జయసుధ గారికి మాట వస్తే శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు మీరు పడ్డావు. నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల. డబ్బులు ఇచ్చి సినిమా అవకాశాలు అయితే ఇప్పించారంట. అందుకే జయసుధ గారికి శ్రీకాంత్ గారు అంటే చాలా ఇష్టమంట. సొల్లింక నా వల్ల కాదు మావా. నమస్కారం. చేసుకో. ఆ రాజశేఖర్ గారు గోటిల్ ఫ్యాక్టరీలు కనబట్టలేదేటి? రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? మీ మత అయితే పోతుంది. ఈడి వాయిస్ ఆడి వాయిస్ తేడా ఉందేంటి? రాజశేఖర్ జీవితంలో తన కూతురు కోసం దుబాయ్ లో కట్టించిన ఇంట్లో మాత్రమే చూసే కొన్ని వింత విషయాలు. రాజశేఖర్ గారు గోడీల వ్యాపారంతో నెలకి ఎంత సంపాదిస్తారో తెలుసా? ఈడి వాయిస్ ఆడి వాయిస్ ఒకటి కాదే. ఎంతమంది గారా మీరంతా? మీకు ఈ వీడియో నచ్చితే ఒక 5K లైక్స్ చేయండి మామ. ఇంకా సబ్స్క్రైబ్ ఒకటి చేసుకోండి. మన సెకండ్ ఛానల్లో వీక్లీ ఒక వీడియో పెడతా, మన మెయిన్ ఛానల్లో వీక్లీ ఒకటి. నేను నమ్మను.